కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. అలాగే అమరావతి రాజధాని పనులు ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చాలా వేగంగా పనిచేస్తుంది. అమరావతి పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయని ప్రచారం చేస్తుంది. నిజంగా ఆ స్థాయిలో జరుగుతున్నాయి. అమరావతి గ్రౌండ్ రియాలిటీ అంటే ఏబీపీ దేశం ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో చూసాం. అమరావతిలో 100% పూర్తయిన శాశ్వత భవనం ఏదన్నా ఉంది అంటే అది సిఆర్డీఏ భవనం ఒకటే. ఇక్కడ పనులన్నింటినీ కూడా అది సమీక్షిస్తుంది, పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఆ బిల్డింగ్ ముందే మనం ఉన్నాము. ఇది మాత్రం 100% పని పూర్తి చేసుకుంది. ఆల్రెడీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విచిత్రం ఏంటంటే ఇది పని మొదలైన తర్వాత, ఇందులో పనులు చేయడం మొదలుపెట్టిన తర్వాత సిఆర్డీ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఇదే వస్తుంది. మంత్రి నారాయణ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఆ పైన ఉన్న ఫ్లోర్లో ఆయన ఉంటున్నారు. ఈ పనులన్నీ ప్రారంభమైన తర్వాత ఏమైందంటే అమరావతి రాజధాని పరిధి మరింత పెరిగిపోయింది. అంటే కొత్తగా మళ్ళీ 2వ విడత భూ సమీకరణకు వెళ్ళారు కదా, దానివల్ల ఏమైందంటే ఇన్ని పనులు, అంటే మొదటి విడత భూ సమీకరణ జరిగింది, అక్కడ రాజధాని పనులు ప్రారంభమయ్యాయి, జరుగుతున్నాయి, మధ్యలో ఉన్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా 2వ విడత భూ సమీకరణ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద వ్యాస్ట్ భూభాగాన్ని, ఇక్కడ జరిగే పనులని సమీక్షించడం ఈ ఒక్క ఆఫీస్ వల్ల కాదు. కాబట్టి సిఆర్డీఏ పరిధిని మరింత పెంచారు. కొత్తగా మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికి సిఆర్డీఏ పరిధి అయితే కుదించారనమాట. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే వీళ్ళు సరిగ్గా రైతులతో మాట్లాడట్లేదు, సరైన సంప్రదింపులు జరపట్లేదు, ఎవరైతే భూములు ఇవ్వాలో వాళ్ళతోటి అనే అసంతృప్తి ఇక్కడ రైతుల్లోనూ ఉంది. ఆ విధమైన విమర్శలు వీళ్ళకి వస్తున్నాయి. సో దీనిపై మంత్రి నారాయణ సీరియస్ అయ్యారు, సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దాంతో ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. వారంలో ఒకరోజు ఇక్కడ ఖచ్చితంగా రైతుల అభిప్రాయాలని, విమర్శలను వీళ్ళు తీసుకుంటున్నారనమాట. వాళ్ళకున్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది రైతుల్లో మాత్రం సరైన దిశలో ఈ సంప్రదింపులు జరగట్లేదు, పైపెచ్చు భూములు తీసుకుంటామంటూ, భూసేకరణ చేస్తామంటూ కూడా ఒక విధమైన బెదిరింపు చేస్తున్నారు 2వ విడతకు సంబంధించి. అలాగే మొదటి విడతలో కూడా కొన్ని పెనుమాక, ఉండవల్లి ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఖరీదైన భూములు ఉన్నాయి. వాటికి అదనపు రేటు ఇవ్వాలని అక్కడున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఒక కరెక్ట్ వేలో సంప్రదింపులు జరగాల్సిన ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ 2 ఏళ్లలో మాత్రం దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేయడంలో ఎక్కడో వెనకబడిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ విషయమై సిఆర్డీఏ అధికారులు అయితే దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికి అయితే బిల్డింగ్ పరంగా పూర్తి స్థాయిలో రెడీ అయ్యి కార్యకలాపాలు సాగిస్తున్న బిల్డింగ్ ఏదైనా ఉందంటే ఈ సిఆర్డీఏ బిల్డింగ్ ఒక్కటే. రాజధానిలో రెడీ అవుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర మనం ఉన్నాము. 289 ఫ్లాట్లు అనమాట ఇవన్నీ కూడా. రాజధాని మధ్యలో అటు అసెంబ్లీకి, అంటే కొత్తగా కట్టే అసెంబ్లీకి, సెక్రటేరియట్కి దగ్గరలో ఉండేలాగా వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం 289 ఫ్లాట్లలో 60% పనులు నిజానికి మొదట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి టైంకి పూర్తయిపోయాయి. ఇంటీరియర్ వర్క్ కాస్త పెండింగ్లో ఉంది. బయట ఈ పాలిష్ ఏదైతే ఉందో ఈ వర్క్ అంతా కూడా ఇప్పుడు 2వ అధికారులకు వచ్చేసారు. మధ్యలో జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో దీన్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో అది ఒక అడుగులా మారిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో ఒక పనిచేసే విధానంలో తీసుకొచ్చాయి. దానికి సంబంధించిన పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పటికే పూర్తయిపోవాలి, కానీ తుది దశలో ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం. అటు మంత్రి నారాయణ కావచ్చు, లేకపోతే సిఆర్డీ అధికారులు కావచ్చు, వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంటీరియర్ వర్క్ ఒక్కటే పెండింగ్ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. 1-2 నెలల్లో కంప్లీట్ అయిపోతే కనుక హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు. ఇది చాలా తొందరగా పూర్తయిపోయే పని, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. కాకపోతే ఇంటీరియర్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని చెప్తున్నారు. కాకపోతే అనుకున్నంత స్పీడ్లో జరగలేదు, ఎందుకంటే ఇప్పటికే ఇది పూర్తయిపోతున్న ప్రాజెక్ట్ ఇది. బట్ అనేక కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. తుది దశలో ఉందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. రాజధానిలో ఉన్న మినిస్టర్స్ బంగ్లాలు ఇవి కూడా ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాయి. చాలా త్వరలో పూర్తి చేసి మంత్రులకు అప్పచెప్తామని చెప్తున్నారు. కానీ కనీసం ఇంకొక 6 నెలలు పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇది ఒకే రూట్ అనమాట. ఈ రోడ్డు మొత్తంలోనే మీకు ఆ చివరి ఎమ్మెల్యే క్వార్టర్స్ కనిపిస్తాయి. అక్కడ దూరంగానేమో సిఆర్డీఏ భవనం ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అనమాట. ఇవి మినిస్టర్స్ క్వార్టర్స్ ఇక్కడ రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. కాకపోతే ఇంటీరియర్ వర్క్కి సంబంధించి చాలా లేట్ అవుతుంది. ఇది పూర్తయిపోతే కనుక ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇక ఈ రోడ్డు చివరికి వెళ్తే మీకు హైకోర్టు దాకా వెళ్ళిపోతుంది. ఇంకా అలాగే ఈ మధ్యలోనే మీకు యువతల వైపు ఖాళీగా పెరేడ్ గ్రౌండ్ కనిపిస్తుంది. మొన్న ఆగస్టు 15 రిపబ్లిక్ డే ఇవన్నీ కూడా ఇక్కడే చేశారు. ఇకపై ఇక్కడే జరుగుతాయి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా. ఆ వెనకాల ఉన్న బిల్డింగ్స్ కూడా అవి కూడా ఈ మెయిన్ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారో, అంటే హెచ్ఓడీలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం రెడీ అవుతున్న బంగ్లాలు ఇవన్నీ కూడా ఇంకొక 6-7 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది. కానీ విచిత్రంగా మీకు ఆ దూరంగా కనిపిస్తున్న పని జరుగుతున్న ఉన్నాయి కదా క్రేన్లు,
అవన్నీ కూడా కొత్త సెక్రటేరియట్ హైకోర్టుకు సంబంధించిన పనులు, అలాగే శాసనసభకు సంబంధించినటువంటి పనులు అవి మాత్రం చాలా బేసిక్ స్టేజ్లోనే ఉన్నాయని చెప్పాలి. ఈ మినిస్టర్ల బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తయిపోయాయి. త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు, మిగతా పనులు పూర్తి చేసి. కానీ అవి మాత్రం ఏదైతే సెక్రటేరియట్, అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ ఉన్నాయో అవి మాత్రం స్టార్టింగ్ స్టేజ్లోనే పనులు ఉన్నాయి. అవి పూర్తవడానికి మాత్రం చాలా టైం పట్టే అవకాశం కనబడుతుంది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఇక్కడ రాబోతుంది రాజధానిలో. దీనికి సంబంధించిన పనులు మరీ బేసిక్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. అంటే కేవలం పునాదుల్లో తీస్తున్నారు. ఇప్పుడు G+1 బిల్డింగ్ కింద రాబోతుంది. మొత్తం 4000 స్క్వేర్ మీటర్ల దీనికి సంబంధించిన స్థలాన్ని అయితే కేటాయించారు. 2 ఎకరాలు ఓవరాల్గా. ఈ 2 ఎకరాలలో దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. బిల్డింగ్ వచ్చి 4201 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. 156 క్యూబిక్ అంటే ఒక రోజుకి అలా కట్టేలాగా ప్లాన్ చేసుకున్నారనమాట. దీన్ని మొత్తం ఇది పూర్తి అయిపోతే ఇది ఒక గేమ్ చేంజర్గా చెప్తున్నారు అనమాట. మొత్తం ఏపీకి సంబంధించి దేశంలోనే ఇంకెక్కడా లేదు. ఐటీ డిపార్ట్మెంటు, అలాగే CRDA, ఏపీ గవర్నమెంట్, అలాగే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, వీళ్ళందరూ కలిపి దీన్ని ఫండ్ చేస్తున్నారు, దీన్ని కడుతున్నారు. ఇక్కడి నుంచి అత్యంత నాణ్యమైనటువంటి ఈ కంప్యూటింగ్ వ్యవస్థ అనేది వస్తుంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీని ఏపీ అందిపుచ్చుకుంటుంది. దేశంలోనే ఇది మొదటిది కాబట్టి ఏపీ ఆ విధంగా ఒక గేమ్ చేంజర్గా మారుతుందని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు సీఎం హోదాలో. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు దీన్ని. కాకపోతే ఇది ఇంకా మరి బేసిక్ స్టేజ్లోనే దీనికి సంబంధించిన పనులు ఉన్నాయి. 2028 నాటికి ఈ పనులన్నీ పూర్తవ్వాలని వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఇటువైపు ఏమో మీకు సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది. ఇది కూడా ఇంకొక 7 కిలోమీటర్ల వరకు భూసేకరణ జరగాల్సి ఉంది. టోటల్గా 27 కిలోమీటర్లు రాబోతుంది. ఇంకొక 7 కిలోమీటర్లు అయితే పూర్తవలసి ఉందన్నమాట దీనికి సంబంధించి. ప్రస్తుతానికైతే ఈ రోడ్డు 20 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. తుళ్ళూరు వరకు కూడా విజయవాడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. దాన్ని అనుకునే నిర్మాణాలన్నీ వస్తున్నాయి. బట్ అమరావతికి ఉన్న అసలైన సమస్య ఏంటంటే ఇప్పుడు పూర్తవుతున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ భవనాలు. అవి కాకుండా మనీ సర్క్యులేట్ అయ్యే భవనాలు, ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి భవనాలు మాత్రం ఇంకా చాలా బేసిక్ స్టేజ్లోనే ఉండడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్గానే చెప్పాలి. 2028 నాటికి అవి కూడా అందుబాటులోకి వస్తాయి. వాటన్నింటిని పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని ఏపీ గవర్నమెంట్ చాలా నిశ్చయంతో ఉంది, ముఖ్యంగా టీడీపీ పార్టీ. మరి వాళ్ళ ఆశలన్నీ నెరవేరుతాయో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అంటే ఏపీ దేశం.